హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటో చట్నీ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత అందులోనే 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపగుళ్ళు, కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వీటిని చిన్న మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు 2 స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలను కూడా వేసుకోవాలి. టమాటీలు చిన్నగా కట్ చేసినట్లుగా అయితే తొందరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా 10 నిమిషాలు మూత పెట్టి చూసినట్లుగా అయితే మనకి టమాటీలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా అల్లం, అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక మనకి ఉప్పు ఎంత అయితే సరిపోతుందో చూసుకొని అంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి, ఒక పక్కకు పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ టమాటీ చట్నీ మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా మనకి చట్నీ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీ కోసం పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, అలాగే శనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ తాలింపుని మనం చట్నీలోనికి గుమ్మరించుకోవాలి. చూడండి, ఈ విధంగా చట్నీలోకి వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.